హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి పాకెట్ ఎగ్ పఫ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి లోతుగా ఒక గిన్నెని తీసుకుని మైదా పిండిని అయితే వేసుకోవాలండి. మీరు ఒకే కప్ మెజర్మెంట్తో అయితే తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి అనేది మెల్ట్ చేసి వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. అదేవిధంగా చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీరు చూసి రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. నాకైతే సాల్ట్ అనేది చిటికెడు సరిపోతుంది. సో అదేవిధంగా నెయ్యి అనేది పిండిలో కలిసేలాగా లమ్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా చూసుకోండి. మీకు పిండిలో ఎక్సెస్ ఏమైనా పార్టీషన్స్ ఉన్నాయనుకుంటే కనుక మీరు జలించి తీసేసుకోండి. నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అనేది ఒకేసారిగా వేయకూడదు. కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, లమ్స్ అనేది అస్సలు ఉండకూడదండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. వాటర్ అనేది కూడా ఎక్కువగా అవ్వకూడదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలండి మన కన్సిస్టెన్సీ అనేది. సో దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకొని పక్కన రెస్ట్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన రెస్ట్ ఇచ్చేసి ఈలోగా కర్రీ అదేవిధంగా ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసి అయితే పెట్టేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 ఉల్లిపాయలు, చిన్న టమాటా ఒక చిన్న హాఫ్ టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టమాటా ఎక్కువగా వేసుకుంటే బాగుండదు. సో ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మీకు కావాలితే మీరు ఎక్కువగా యాడ్ చేసేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. సో అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ని కూడా ఈ విధంగా సింపుల్గా కట్ చేసేసుకుంటే ఆనియన్స్ అనేది మనం తొందరగా కట్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలండి. అదేవిధంగా మన ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని తొక్కు తీసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, నేను కర్రీని అయితే చూపించట్లేదండి. కర్రీ ఆల్రెడీ ఆనియన్స్ కర్రీ అందరికీ తెలుసు కాబట్టి సో చూపించట్లేదు. అదేవిధంగా ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకున్నాను. సో ఎగ్స్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా హాఫ్కి అయితే కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్స్ అనేది హాట్గా ఉన్నాయి కదా, సో జాగ్రత్తగా చూసి అయితే కట్ చేసేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఉన్న ఎల్లో అయితే బయటకు వచ్చేస్తుందండి. సో అలా జస్ట్గా ప్రెస్ చేశారంటే కనుక మనకి హాఫ్గా అయితే వచ్చేస్తుంది. నేనైతే 3 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. 6 పాకెట్ ఎగ్ పఫ్ని అయితే చేసుకుంటున్నాను నేను. అందుకని చెప్పేసి 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు కావాలితే కనుక మీరు ఎక్కువగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టేసుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. సో ఈ విధంగా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చేసిన పిండి ఉంది కదండి, సో దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. లమ్స్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకుంటూ దాన్ని ఆల్రెడీ ఆయిల్ని అప్లై చేసాం కాబట్టి ఇలా కిందని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఒకేసారిగా కాకుండా చిన్న ముద్దలుగా తీసుకుని ఈ విధంగా పొడుగ్గా రోల్ చేస్తూ ఉన్నానండి. నేనైతే చపాతీలా చేసుకోవట్లేదు. దీన్ని ఏంటంటే మనం పొడుగ్గా చేసుకోవాలండి. అంటే నిలువుగా ఒక చపాతీని చేసేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకుంటూ 2 పొరల కింద అయితే వేసుకోవాలండి. అంటే 2 పొరల కింద మడత పెట్టేసుకోవాలి. సో మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మడత పెట్టేసుకుని పొడుగ్గా ఈ విధంగా మడత పెట్టేసుకుని అయితే మనం సాఫ్ట్గా చపాతీ కర్రతో ఈ విధంగా రుద్దేసుకోవాలండి. మీకు పైన కింద ఎక్సెస్గా పిండి ఏమన్నా ఉందనుకుంటే మీరు కట్ చేసేసుకోండి. నేనైతే కట్ చేయట్లేదండి. సో మనం ముందుగా కర్రీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా కర్రీని కూడా ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ బాయిల్ ఎగ్ని కూడా ఈ విధంగా పెట్టి స్టఫింగ్ అనేది కొంచెం క్లారిటీగా చూడండి మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఎగ్ పఫ్ ప్రిపేర్ చేశానండి, అది వేరే విధంగా చేశాను. ఇదైతే పాకెట్ ఎగ్ పఫ్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం రివర్స్లో మడత పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మనకి లేయర్స్లో వస్తుంది కదా ఎగ్ పఫ్ అనేది, అందుకని చెప్పేసి. సో అలాగే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని అయితే రెడీగా చేసి పెట్టేసుకోవాలండి. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను నేను. ఆల్రెడీ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అవుతుంది కదా, ఆయిల్ అనేది సిమ్లో ఉండాలండి. ఫస్ట్ సిమ్లోనే ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు ఉండిచ్చేసి ఆయిల్ అనేది మీరు ఆయిల్లో చూస్తే కనుక బొడుగులు అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా, సో అప్పుడు మనం చేయి పెట్టగానే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అలాంటప్పుడు జాయిగా కదపకుండా మెల్లిగా ఒక్కొక్క దాన్ని వాటర్లో వదిలినట్టుగా దీపంలాగా వదిలితే సరిపోతుందండి. ఈ విధంగా వేసి మనం గరిట అయితే పెట్టకూడదండి. వాటంతట అవే బాయిల్ అయిపోయి పైకి కొద్దిగా తేలుతూ ఉంటాయి. సో తర్వాత మనకి ఒక 2 మినిట్స్ తర్వాత 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ మనం ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలండి. పిండి చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు పైకి మెత్తగా కనిపిస్తూ ఉంటుంది. మీరైతే బాగా డీప్ ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇది సిమ్లోనే ప్రాసెస్ అనేది జరగాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి
పాకెట్ ఎగ్ పఫ్స్ అయితే మాడిపోతాయండి. సో చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చినాయో, బ్యూటిఫుల్ కలర్ అయితే వచ్చింది కదండి. చాలా బాగున్నాయండి టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఈ వీడియోలో చూసి మీరైతే ట్రై చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ రేంజ్లో అయితే బేక్ అయినాయి కదండి. మనకు మైక్రోవేవ్ ఏం అవసరం లేదండి, మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఉంటాను.